హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళలో మంత్లీ వచ్చే పీరియడ్ టైంలో ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా అనే కొన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. నెలసరిలో కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి సహజమే. అయితే కొంతమందిలో ఈ సమయంలో జ్వరం, ఫ్లూ తాలూకు లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఋతుచక్రంలో లేదంటే నెలసరి రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే తలెత్తే ఈ సమస్యల్ని పీరియడ్ ఫ్లూగా పేర్కొంటున్నారు నిపుణులు. దీని నుంచి ఉపశమనం పొందడానికి వారందిస్తున్న సలహాలేమిటో చూద్దాం, వచ్చేసేయండి. అలసట, నీరసం, వికారం, వాంతులు, జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిలో ఇలాంటి లక్షణాలు కనిపించడం సహజమే. అయితే ఇవే లక్షణాలు కొంతమందిలో నెలసరి సమయంలోనూ కనిపిస్తుంటాయి. పీరియడ్ ఫ్లూగా పిలిచే ఈ పరిస్థితి కొంతమందిలో ఋతుచక్రం ప్రారంభమయ్యాక, మరికొంతమందిలో నెలసరి కొన్ని రోజుల ముందు నుంచే కనిపిస్తుందట. ఈ సమయంలో శరీరంలో కొన్ని రకాల హార్మోన్లలో జరిగే మార్పుల వల్లే ఈ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఋతుచక్రాన్ని బట్టి వారం లేదా 2-3 రోజుల ముందు నుంచే పీరియడ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. వీటిలోనూ ముఖ్యంగా వికారం, విరేచనాలు, మలబద్ధకం, అలసట, తలనొప్పి, శరీరం నొప్పులు తీవ్రంగా ఉండడం కనిపిస్తాయి. కడుపుబ్బరం, నడుము నొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు అంటున్నారు. అయితే ఈ పీరియడ్ ఫ్లూ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవని, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వేర్వేరు లక్షణాలు కనిపించే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. అయితే ఈ పీరియడ్ ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించడం మేలంటున్నారు. శారీరక నొప్పులు వేధిస్తుంటే హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్ వంటివి ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని మలినాలు, టాక్సిన్లు బయటికి వెళ్ళిపోయి కడుపుబ్బరం, వాపు వంటి లక్షణాలు దూరమవుతాయి. ఈ సమయంలో శరీరానికి ఎంత విశ్రాంతినిస్తే తిరిగి అంత పునరుత్తేజితం కావచ్చు అంటున్నారు. నడక, యోగా, ధ్యానం వంటి తేలికపాటి వ్యాయామాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి శక్తిని అందిస్తాయి. అలాగే మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా పీరియడ్ ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అలాగే కెఫిన్, ఫ్రైడ్ ఫుడ్స్, మసాలాలకు దూరంగా ఉండడము ముఖ్యమే అంటున్నారు. నెలసరి నొప్పుల మాదిరిగానే పీరియడ్ ఫ్లూ లక్షణాలు కూడా ఋతుచక్రంలో సహజంగానే తలెత్తుతాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీటి నుంచి ఉపశమనం కలగకపోయినా లక్షణాలు తీవ్రంగా ఉన్న వైద్యుల్ని సంప్రదించడం తప్పనిసరి. తద్వారా ఇతర అనారోగ్యాలేమైనా ఉన్నాయేమో గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోగలుగుతాము. ఈరోజు వీడియోలో నెలసరిలో వచ్చే సమస్యల గురించి, వాటి నుంచి ఎలా ఉపశమనం పొందాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.